ఈశావాస్యోపనిషత్తు వాయురనిలమమృతమదేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయు భగవంతుడు మన శరీరములో సాకారమూర్తిగా వాయు రూపముగా ఉన్నట్లుగా మనకి శాస్త్రం చెబుతున్నమాట. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తత్ మాం అవతు తద్వక్తారం అవతు అవతు మాం అని మహాత్ముడు కొనియాడుతూ ఉన్నాడు. వాయువా త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వం ఏవ, త్వం అంటే నీవే, త్వం అంటే నీవు, త్వం ఏవ అంటే నీవే అని అర్థం. నొక్కి వక్కాన్ని ఎంచటం, నీవే అని అర్థం. ప్రత్యక్షం బ్రహ్మ అసి, త్వం నీవు ప్రత్యక్షముగా మాకు గోచరిస్తున్నటువంటి బ్రహ్మము అసి అయి ఉన్నావు. మా ప్రత్యక్షముగా కనబడేటువంటి బ్రహ్మము అన్నాడు. త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. త్వాం ఏవ యుష్మ శబ్దంలో ద్వితీయ భక్తిలో త్వం త్వా రెండు వస్తాయి పదాలు. త్వం త్వా రెండు వస్తాయి పదాలు. ముందేమో త్వం ఏవ నీవే అన్నాడు, త్వాం ఏవ నీవే, రెండు కరెక్టే. త్వాం ఏవ బ్రహ్మ వదిష్యామి, త్వాం నీవే బ్రహ్మము అని వదిష్యామి చెప్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి శ్వాస అనేటువంటిది మనకు వేదం చెప్పే మాట బ్రహ్మము. ఇది సాకార బ్రహ్మము. ప్రత్యక్షం బ్రహ్మ, కంటి కనబడుతున్న బ్రహ్మం ఇది. అప్రత్యక్షం, కంటి గోచరించకుండా ఉండేటువంటిది శుద్ధ బ్రహ్మము, సచ్చిదానందమై ఉన్న శుద్ధ బ్రహ్మము, సర్వవ్యాపకమై ఉన్న శుద్ధ బ్రహ్మము. అది ఇంద్రియాలకు గోచరించేదిగా లేదు. నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి. అది కంటికి కానీ వాక్కులకు కానీ మనసుకు కానీ అందేది కాదని కిన్నపనిషత్తు చెబుతూ ఉన్నది. ఇక్కడ తైత్రీయంలో వచ్చే శాంతి మంత్రంలో మాత్రం త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, మాకు నువ్వు కనబడేటువంటి బ్రహ్మము. అందువల్ల స్వామివారు ఈ శ్వాసను పరబ్రహ్మ అన్నారు. పరం బ్రహ్మ, పరబ్రహ్మ రెండు పదాలు వాడతారు. పరబ్రహ్మ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో చేరినటువంటి మహాకారణ స్వరూపమగు హంసను పరబ్రహ్మ అని, దానికి అతీతమై ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని శుద్ధ బ్రహ్మము అనేటువంటి. అందుచేత ఇక్కడ సాకార బ్రహ్మం అనేటువంటిదిగా ఈ వాయువు చెప్పే మాట. త్వాం యో ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి. వృతం సత్యం అనే
అనేటువంటి రెండు కూడా కొంచెం తేడాతో ఉండేటువంటి విధానాలు. వ్రతం సత్యం అనగా బాహ్యములో ఉండి గోచరించేటువంటి శబల బ్రహ్మాత్మిక శ్వాసను వ్రతం అన్నారు. యోగ సమాధిలో గోచరించేటువంటి శుద్ధ బ్రహ్మము సత్యం అంటారు. వ్రతానికి సత్యానికి కొంచెం తేడా ఉంటుంది అంతే. వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి అనే మాటలో సాకార బ్రహ్మముగా ఉన్నటువంటి శబల బ్రహ్మాత్మిక శ్వాసను వ్రతం అని చెప్పినాను. శ్వాస ఆగిపోయిన తర్వాత యోగ సమాధిలో గోచరించేటువంటి స్వరూపము సత్యం. ఇది తేడా అన్నమాట. రెండింటికి కొంచెం తేడా ఉండేటువంటి విధానం. అందువల్ల రెండు పదాలు అక్కడ వాడాడు. వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. వ్రతం అన్నప్పుడు ఈ మహాకారణాత్మిక శబల బ్రహ్మాత్మిక సాకారమూర్తిగా ఉన్నటువంటి ఈ వాయువుకి అర్థం వచ్చే అంశం కనుక మహాకారణ స్థలం ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం. అది వాయు రూపముగా ఆ భగవంతుడే సాకారమూర్తిగా సమస్త జీవులను ఆయన ప్రాణమునకు ధారణగా రక్షించేటువంటి విధానం. రక్షకుడుగా అన్ని దేహాలకు ఈ ప్రాణము అనే రూపములో ఆ యొక్క భగవంతుడే బ్రహ్మమే సాకారమూర్తిగా ఉన్న విధానము. కాబట్టి సాకారమూర్తిని గనక ఆశ్రయించినట్లయితే నిరాకార బ్రహ్మమును చేరుకునే అవకాశం ఉంటుంది. నాణ్య పంథ అయనాయ విద్యతే, నా అన్య పంథ, మరొక మార్గం అనేది లేదక. సాకార బ్రహ్మమును ఆశ్రయించే నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారం ఇక్కడ మనకి వాయు అనిలం అనే విధానం చూసినప్పుడు ప్రక్కన ఉన్న పదమే అమృతం అన్నాడు. చాలా సన్నిహితంగా ఉన్నటువంటి పదజాలం ఎక్కడ మహర్షి వాడుతూ ఉన్నాడు. అందుచేత ఈ వాయువు అనేటువంటి విషయం వచ్చినప్పుడు వేదశాస్త్రములు కూడా చాలా గొప్పగా చెప్తున్నటువంటి అంశం. ఇది పరబ్రహ్మము యొక్క సాకార ఆకారం. దేవతామూర్తులకు సాకారమూర్తిగా అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తారు. వేదం పూర్వభాగం. ఆ పూర్వభాగంలో ఎక్కువగా దేవతల ఆరాధన సంబంధమై ఉన్న అంశాలే ఉంటాయి. మరి ఆ దేవతలు కనబడే విధానం కాదు కదా. కనుక దేవతలకు ఆయా భక్తులు తమ నివేదనలు అందించే విషయంలో అగ్నిని రేల్చి హోమకార్యములో ఆ దేవతను ఉద్దేశించి ఆహుతులు సమర్పించి హవిస్సులు సమర్పించి ఆ దేవతానుగ్రహాన్ని పొందే విధానం. వేదం పూర్వభాగం చూసినట్లయితే దేవతలను ఆరాధించటానికి సౌలభ్యముగా ఏర్పాటు చేసిన అంశమే అగ్ని కార్యము అంటారు.
దాన్నే హోమ కార్యము అంటారు. అందువల్ల అగ్నే వాళ్ళకు సాకారమూర్తి. ఆయనను ముందు పెట్టుకుని తను ఏ యొక్క దేవతను ఉపాసించాల్సి ఉంటుందో, సేవించాల్సి ఉంటుందో అటు అగ్ని ద్వారా తన ఇష్టదైవాన్ని ఆరాధించే విధానంలో అప్పట్లో ఉన్నది. వేదం విధానంలో అదే ఉన్నది. కాబట్టి విరివిరిగా చాలామంది ఆ కాలంలో యజ్ఞాలు ఎక్కువ చేసేవారు. ఈనాడు మనం సాకార విధానములో విగ్రహ రూపముగా శిలామృద్ధారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత. ఉత్తర గీత. శిల రాతి యందు, మృత్తు మట్టి యందు, దారు కట్టెల యందు, శిలామృద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత. ఓ దైవ భావన ఈ శిలల యందు, రాతి యందు, కట్టెల యందు భావన చేసి ఆరాధిస్తున్నటువంటి విధానం ఈ కాలంలో. పూర్వకాలంలో త్రేతాయుగాలు, ద్వాపర యుగాలు పోయినట్లయితే అక్కడ కేవలం అగ్ని ఉపాసన, అగ్ని వాళ్ళకు సాకారమూర్తి. మనకెట్లా ఈనాడు ఒక ఆలయంలో విగ్రహ రూపముగా సేవించే విధానం ఉంటుందో అప్పుడు ఇవన్నీ లేవు. కేవలం అగ్నియే సాకారము. ఆ సాకారమునందే ఆహుతులు, అవిస్తులు సమర్పించి తమ దేవతను ఆరాధించుకునే విధానము. అందువల్ల ఆ దేవతలు కంటికి గోచరించరు కాబట్టి వారి ప్రతిగా సాకారముగా ఉన్నటువంటి అగ్నిని పెట్టుకుని మంత్రభాగాలతో అర్చించుకుని చేసుకునే విధానం. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో ఇష్టకామధుకు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా, ప్రజలను యజ్ఞములతో కూడా సృష్టించాడు బ్రహ్మదేవుడు. పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం, అనేన యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించినట్లయితే ఇష్టకామధుక్కు, ఇష్టకామధుక్కు వారు ఏ యొక్క కోరికలతో ఆరాధించారో ఆ కోరికలు అనుసరించి వాళ్లకు ఆ ఫలితాలు ప్రాప్తించే విధానముగా అన్నారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. కాబట్టి ప్రకారముగా పరస్పరం భావయంతః అంటే మానవులు, దేవతలు వీరిని ఒకరొకరు పరస్పరం భావించుకోవటం అని చెప్పనంటే యజ్ఞము ద్వారా ఆయా దేవతల్ని వీరు కొలిసినప్పుడు ప్రీతి చెంది ఆ దేవతలు వాళ్ళు కోరినటువంటి కోరికలు ప్రసాదించే విధానము. పరస్పరం భావయంత శ్రేయః పరం అవాప్స్యథ. ఈ ప్రకారంగా మీరు శ్రేయస్సుని అవాప్స్యథ పొందుదురుగాక. కాబట్టి ప్రకారంగా కాలంలో ఎక్కువగా వేదం యొక్క పూర్వ భాగాన్ని చాలామంది పాటించేవారు. ఆ దేవతలను యజ్ఞముల ద్వారా ఆరాధించి పొందేటువంటి ఫలితములు పూర్వ భాగంలో వచ్చే అంశం. ఇక ఉత్తర భాగం వైపుకు వచ్చినట్లయితే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ప్రబోధించేవిగా ఉన్నాయి ఉపనిషత్తులు. నిర్గుణ పరబ్రహ్మతత్వమునకు మరి సాకార స్వరూపమేది? సగుణ ఆకారముగా ఉన్నటువంటిదిగా కరచరణాదులు కలిగి ఉన్నటువంటి స్వరూపం దేవతలు. విష్ణువుకు ఒక ఆకారము, శివునికి ఒక ఆకారం, అమ్మవారికి ఒక ఆకారం. ఇట్లా వేదమే బోధించింది. వేదంలో చెప్పిన అంశములే తర్వాత కాలంలో మనం వాట్లను ఆధారంగా చేసుకుని చిత్రపటాల మీద వాళ్ళ ఆకారాలను మనం
గీసుకోవటం జరిగింది. అది వేదములో చెప్పినటువంటి వర్ణన. ఆ వేదం అనుసరించే పురాణాలన్నీ కూడా వచ్చాయి. పురాణాలన్నీ కూడా దేవతా స్వరూపాలను గురించి తెలియజేసేటువంటివి, ఆ దేవతలను ఉద్దేశించి బోధించినటువంటివి వేదం పూర్వభాగం. కనుక పూర్వభాగములోని దేవతామూర్తులను ఆరాధించుకోవటానికి, వారి అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి అగ్నిహోత్రుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారా వాళ్ళని ఆరాధించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందిన విధానం చూస్తే ఇది పూర్వభాగ సంబంధమై ఉన్న అంశము. ఇక ఉత్తర భాగ విషయంకి వచ్చినప్పుడు మరి ఇక్కడ నిర్గుణ తత్వ ప్రాప్తి విధానం, అది ఏ ఇంద్రియం అందే స్వరూపం కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి వాక్కులకు ఏ ఇంద్రియాలకు తెలియబడేదిగా లేదు. మరి తెలియబడేదిగా లేనప్పుడు దాన్ని చేరుకోవాలంటే, దాన్ని పొందాలంటే మార్గం ఎట్లా అనే విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఆరాధనకు అనుకూలముగా ఉన్న అంశము వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇక్కడ ఈ నిర్గుణ పరబ్రహ్మతత్వ ప్రాప్తిని పొందటానికి అనుకూలముగా ఉన్నటువంటి అవకాశం ఒక శ్వాస యొక్క ఆశ్రయము ద్వారానే. కాబట్టి శ్వాస విషయంగా మహాత్ములు బ్రహ్మము యొక్క సాకార ఆకారం. ఇప్పుడు వైదికంలో చూసినట్లయితే దేవతల యొక్క సాకార ఆకారం అగ్ని. ఆయన్ని ఆశ్రయించే దేవతలను వాళ్ళు చేరుకోవడం జరిగింది. మరి ఈ వైపుకి వచ్చినట్లయితే బ్రహ్మం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మరి ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందలేని అపేక్ష ఉన్నటువంటి వారు యజ్ఞ కార్యక్రమాలు చేసినట్లయితే పొందే అవకాశం ఉంటుందా? అవకాశం లేదన్నారు. నకర్మణ న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు. కర్మణ యజ్ఞముల ద్వారా, యాగాల ద్వారా బ్రహ్మప్రాప్తిని పొందే అవకాశం లేదు. మరి అన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందటానికి ఏముంది ఇంకా అవకాశాలు అన్నటువంటి విధానములో వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువ, నువ్వు మాకు ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మము. వాయువు యొక్క కార్యము అగ్ని. అగ్ని యొక్క కారణం వాయువు. వాయువు కంటికి గోచరించేది కాదు, అగ్ని కంటికి గోచరిస్తుంది. కంటికి గోచరించేటువంటి అగ్ని యొక్క ఆశ్రయం ద్వారా కంటికి గోచరించేటువంటి దేవతామూర్తులు అనగా వారు కరచరణాలతో ఉన్నారు. ఒక ఆకారం అనేటువంటిది ఉంది. వాళ్ళకి ఆకార విధానం వేదం చెప్పింది. కనుక ఆకారం కలిగి ఉన్నటువంటి దేవతలను చేరుకోవటానికి, అనుగ్రహాన్ని పొందటానికి ఆకారం కలిగి ఉన్నటువంటి అగ్నినే వారు ఆరాధించే విధానం పెట్టుకున్నారు. అగ్ని ద్వారానే దేవతలను ఆరాధించి అనుగ్రహాన్ని పొందే విధానం పూర్వకాలంలో విరివిరిగా ఇవే చేసేవారు. మరి ఆ బ్రహ్మము యొక్క విషయం వచ్చినప్పుడు బ్రహ్మం అనేది మరి ఇంద్రియ అగోచరం అనటం కారణంగా దానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిది ఏంటంటే వాయువు. వాయువు యొక్క కారణమగు ఆకాశం ఉన్నది. కానీ ఆకాశం అనేటువంటిది మనకి అందుబాటుగా లేదు.
ఆకాశం యొక్క కార్యముగా ఉన్నటువంటి వాయువు మాత్రమే మనకి అందుబాటుగా ఉన్నది. ఇక వాయు కారణమగు ఆకాశ విషయం చూసినట్లయితే ఆకాశాన్ని బ్రహ్మమునకు ఉదాహరణగా పోలిక చేశారు. చాందోగ్యోపనిషత్తుల్లో కూడా ఖం బ్రహ్మ అని వస్తుంది. చాలా సందర్భాలలో ఈ పదం వాడతారు, ఖం బ్రహ్మ. ఖం అంటే ఆకాశం. మామూలుగా ఒత్తు కాకుండా మామూలు కా వాడితే ఖం అంటే జలం, కానీ ఖం అంటే ఒత్తు కాలో ఆకాశానికి అర్థం. ఖం బ్రహ్మ అని ఆకాశాన్ని బ్రహ్మమునకు ఉదాహరణగా చెప్పారు. అయితే చాందోగ్యంలోనూ వస్తుంది, బృహదారణ్యకోపనిషత్తుల్లో కూడా యాజ్ఞవల్కి కొన్ని సందర్భాలలో ఖం బ్రహ్మ అనే పదాలను వాడతాడు. ఈ బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి ఆ ప్రకారంగా ఖం ఆకాశం బ్రహ్మము అనే పదం వాడటం కారణంగా తర్వాత కాలంలో అచులులు ఆకాశమే పరిపూర్ణం అని చెప్పేసి అని దాన్ని అట్లాగా వాళ్ళు తీసుకోవటం జరిగింది. అందువల్లే వారు బృహద్వాసిష్టం అని చెప్పని యాజ్ఞవల్కి చెప్పినటువంటి బృహదారణ్యకోపనిషత్తే వాళ్ళు ప్రామాణికంగా పెట్టుకొని తనకు మూల పురుషుడు యాజ్ఞవల్కి, మా మూలం, మా గురు పరంపరకు మూలం యాజ్ఞవల్కి అని చెప్పి అక్కడి నుంచి యాజ్ఞవల్కి నుంచి జనకుడు, తర్వాత శకుడు, ఇట్లాగా వంశం వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అచల సాంప్రదాయంలో. ఎందుకంటే ఆయన ఎక్కువగా బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి ఖం బ్రహ్మ అని చాలా సందర్భాల్లో వాడటం జరిగింది. అందుచేత అచలులు ఖాళీ భాగము ఆకాశమే పరిపూర్ణముగా భావించుకోవడం కారణంగా వాళ్ళు ఆయన మూల గురువుగా తీసుకుని చెప్పుకొచ్చే విధానం వాళ్ళ దాంట్లో ప్రధానముగా ఉంటుంది. అందువల్ల ఆకాశమును బ్రహ్మమునకు ఉదాహరణగా చెప్పారే తప్ప ఆకాశమే బ్రహ్మముగా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆకాశం అనేది పంచభూతాలలో ఒక భూతం. భవతీది భూతం, పుట్టింది కాబట్టి భూతము అన్నారు. ఆకాశాన్ని బ్రహ్మమునకు పోలికగా చెప్పారు. సందర్భాలు గీతలో కూడా వచ్చాయి. సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే. సౌక్ష్మ్యాత్ చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల ఆకాశం నా ఉపలిప్యతే, ఆకాశం దేన్ని అంటదు. ఆ విధముగా బ్రహ్మం అనేది ఉన్నదని చెప్పి అంటానికి బ్రహ్మం ఇంద్రియాలు గోచరించే వస్తువు కాదు కాబట్టి కొంచెం మనకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువును చూపించి ఈ ప్రకారంగా ఉంటుందయ్యా అది అని చెప్పడం ఆచార్య పరంపరలో ఉన్నటువంటి ఒక మార్గ విధానం. కనుక బ్రహ్మం అనేటువంటిది అర్థం కావటానికి ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పిన సందర్భాలు చాలా చోట్ల మనకు వస్తూ ఉంటాయి. సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే. ఆకాశంలాగా బ్రహ్మము దేన్ని కూడా అంటదు. ఈ ప్రకారంగా మరి ఆకాశం అనేది బ్రహ్మమును ఉదాహరణగా చెప్పారు. అయితే ఇక్కడ వాయువు అనేటువంటిది బ్రహ్మము యొక్క సాకార ఆకారముగా పోల్చారు. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఇది ప్రధానముగా. ఇంద్రియ అగోచరం, నేత్రానికి తెలియబడకుండా ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునకు సాకారమూర్తిగా వాయువునే చెప్పారు తప్ప ఆకాశాన్ని చెప్పల. ఆకాశాన్ని పోలిక చేశారు. ఆకాశం దేన్ని అంటదు, అట్లా బ్రహ్మం దేన్ని అంటదు. ఆకాశం అంతటా ఉన్నది, అట్లా బ్రహ్మం అంతటా ఉన్నది. ఆకాశం చాలా సూక్ష్మంగా ఉన్నది, బ్రహ్మము కూడా చాలా సూక్ష్మముగా ఉన్నది అని ఎట్లాగా పోలిక చేశారు అంతవరకే.
ఆకాశో వ్యవకాశశ్చ ఆకాశం వ్యాపితం షయత్తు ఆకాశస్య గుణశబ్దః నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. కాబట్టి ఆకాశం అనేది విధానంగా చెప్పుకొచ్చినప్పుడు ఆకాశస్య గుణశబ్దః, ఆకాశానికి గుణం ఉన్నది. నిర్గుణ తత్వం బ్రహ్మము గుణరహితం, గుణాతీతం. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. కాబట్టి ఈ ప్రకారంగా ఆకాశం అనేది బ్రహ్మమునకు పోలికగా చెప్పారు. కానీ మనం ఆకాశాన్ని పట్టుకుని ప్రయాణం చేసే అవకాశం లేదు. అంటే వాయువు కంటే పైన ఆకాశము, ఆకాశం తర్వాత బ్రహ్మము, అక్కడికి వెళ్ళిపోవచ్చు. తైత్రయం చెప్పినట్లుగా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయోః అగ్నిః అగ్నేః ఆపః అద్యః పృథివ్యాం ఓషధయః. ఇట్లా ఈ విధముగా క్రమం చెప్పుకొచ్చారు. కాబట్టి ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూతః, తైత్రయం చూసినట్లయితే ఆత్మ తర్వాత ఆకాశమే చెప్పారు. కాబట్టి ఆత్మకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వస్తువు ఆకాశం అవుతుంది. అయితే ఆకాశం అనే దాన్ని మనం గుర్తించడానికి అవకాశాలు, సాధకులకు ఆకాశాన్ని పెట్టుకుని ఉపాసన చేయడానికి అవకాశాలు కుదరవు. చలనయుక్తమై ఉంది కాబట్టి వాయువు మనం దాన్ని గమనికలో పెట్టుకోవచ్చు. కదలిక అనేటువంటి అంశం మీకు ఆకాశంలో లేదు. కదలిక అనేటువంటి అంశం వాయువులో ఉన్నది. ఈ కదలికను ఆధారంగా చేసుకొని కదలని బ్రహ్మమును పొందాలి. కాబట్టి ఈ విధముగా మనం నివృత్తి మార్గంలో మనస్సును సూక్ష్మముగా చేసి, ఆలోచనలు లేకుండా చేసి, అది కదులుతున్నటువంటి అంశమును మనం మనస్సుతో గుర్తించడానికి యోగ్యంగా ఉన్నది. కదలిక లేకుండా గుర్తించే అవకాశం లేదు. పాడ్యమి నాడు చంద్రుని గుర్తించడానికి శాఖాన్యాయం అని చెప్పని అంటారు. శాఖాన్యాయం అంటే చెట్టు కొమ్మ అన్నమాట. ఆ చెట్టు కొమ్మను చూపించి చూడు ఆ చెట్టు కొమ్మ ఉన్నది కదా, ఆ కొమ్మ కొంచెం పైగా చూడు, నీ గోచరిస్తుంది చంద్రుడు అని చెప్పని అంటారు. అట్లాగా చెట్టు కొమ్మను చూపించి దానికి దగ్గరగా ఉన్నటువంటి పాడ్యమి చంద్రుడిని చూపించే విధానము ఇది శాఖాన్యాయం అంటారు. అట్లా మనకేంటంటే బ్రహ్మమునకు దగ్గరగా ఉన్నటువంటిది ఏంటంటే ఆకాశం ఉన్నా కానీ అది మనకు దాన్ని గుర్తించడానికి అవకాశం లేదు. అయితే ఆకాశం తర్వాత ఏముందంటే వాయువు. అందువల్ల వాయువు అనేది కొంచెం మనకు మనస్సుకి కొంచెం అది అందే అవకాశం ఉంది. ఎందుకంటే వాయువులలో కదలిక ఉన్నది. ఈ కదలికలు నీకు ఆకాశంలోనూ లేదు, బ్రహ్మములో కూడా లేదు. ఈ కదలికలు అనేటువంటి వాట్లను మన మనస్సుతో గమనించి దాని యొక్క ఆసరాతో బ్రహ్మమును చేరుకోవటానికి అవకాశం ఉండటం కారణంగా మహానుభావులు వాళ్ళు చెప్పిన మాట, వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నువ్వు మాకు అందుబాటులో లేవు. ఆకాశము కూడా చాలా దూరంగా ఉన్నది, బ్రహ్మం ఇంకా దూరంగా ఉంది. కానీ మాకు అందుబాటులో ఉన్నది ఏమిటంటే దగ్గరగా ఉన్నది, బ్రహ్మము కంటే దగ్గరగా ఉన్నది వాయువు అన్నమాట. ఇక వాయువు దాటి కిందకు వచ్చామంటే అగ్ని, దాన్ని దాటి కిందకు వచ్చామంటే జలం, ఇంకా కిందకు వచ్చేస్తే పృథ్వీ అన్నమాట. కాబట్టి ప్రకారముగా పూర్వకాలంలో మరి వాయువు తర్వాత ఉన్నటువంటి వాయువు యొక్క సంబంధ సాకారమూర్తిగా ఉన్నటువంటి అగ్నిని ప్రధానంగా తీసుకున్నటువంటి వారై అగ్ని ద్వారానే వాళ్ళు దేవతలను ఆరాధించడం లాంటిది చేశారు. ఇది కేవలం ఉపాసనా సంబంధ అంశము. దేవతోపాసన అది యజ్ఞ సంబంధముగా
అగ్నిని ఆరాధించి ఆజ్ఞ ద్వారా ఆయా దేవతలను ఆరాధించటం ఇక్కడ ఉంటే ఇది బ్రహ్మము. ఉపనిషత్తులు అంటే నివృత్తి మార్గం కాబట్టి ఇక వాళ్ళు బ్రహ్మము యొక్క విషయానికి పోయినప్పుడు మరి ఆ బ్రహ్మమునకు సమీపముగా ఉన్నటువంటి ఏమిటి అని చెప్పి చూస్తే వాళ్లకు దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు రెండు కనబడ్డాయి. ఒకటి ఆకాశము, ఒకటి వాయువు. కానీ ఆకాశముని గుర్తించడానికి అవకాశం కాకుండా ఉంది కాబట్టి ఈ కదలికలతో ఉన్నటువంటిది వాయువు గనుక ఈ శ్వాసను వారు గమనించటం లాంటిది చేశారు. ఎందుకంటే శ్వాస అనే దానికి మూలం చూశారు వాళ్ళు. మూలం చూస్తే అది సుషుమ్న అనేటువంటిదిగా వాళ్ళకు గోచరించింది. శ్వాస మూలం సుషుమ్న. సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ ప్రతిష్ఠితం. అందువల్ల సుషుమ్న ద్వారం, దాన్ని మోక్ష ద్వారం అన్నా, కైవల్య మార్గం అన్నా, బ్రహ్మరంధ్రం అన్నా, మోక్ష ద్వారము నుండి ఈ శ్వాస అనేటువంటి దాని సంచారాన్ని వారు గుర్తించారు. ఎందుకంటే శ్వాస అహర్నిశలు ఆడుతూ ఉన్నది. అహర్నిశలు ఆడటానికి గల కారణాలు గుర్తించారు వాళ్ళు. అది బ్రహ్మము యొక్క ఆశ్రయములు ఉండటం కారణంగానే ఈ కదలికలు లాంటి వాయువుకి ఏర్పడ్డాయి మనలో. అది బ్రహ్మచేతనమే దానికి మూల ఆధారము. ఎందుకంటే అది మన ప్రమేయంగా సంచరిస్తున్నది కాదు. మనం ఉన్నప్పుడు సంచరించేవి, మనం లేనప్పుడు సంచరించకుండా ఉండేవి మనలో కొన్ని ఉన్నాయి. మనం ఉండటం అంటే ఉనికి అనగా వ్యవహార దక్షత కలిగి ఉన్నటువంటి సమయంలో ఇంద్రియాలు అనేటువంటివి పనిచేసే విధానం ఉన్నది. మనం లేని సందర్భం అని చెప్పి అన్నప్పుడు మన యొక్క ఉనికి, మన యొక్క వ్యవహారం సుషుప్తిలో లేదు. సుషుప్తిలో మనం అనబడేటువంటి ఒక ఉనికి, వ్యవహార దక్షత కలిగి ఉన్న ఉనికి, ఇది సుషుప్తి యందు లేదు. కనుక మనం అనబడేటువంటి ఆ ఉనికి లేనటువంటి సందర్భంలో మనతో పాటు మన వద్ద పనిచేసేటువంటివి కూడా ఉపశమించాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొదలగు అన్నీ కూడా ఉపశమించాయి. కనుక మనం రావటంతోనే అవన్నీ వస్తూ ఉన్నాయి. మనం విశ్రమించాము అంటే ఆ మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి, జడమైపోతూ ఉన్నాయి. కానీ మనకు సంబంధం లేనటువంటిదిగా మరొకటి ఉన్నది ఇక్కడ. అది మనం వ్యవహారం కలిగి ఉనికిలో ఉంటుంది. మనం వ్యవహారం లేని, మనం అనేది లేని నిద్రా సమయంలో కూడా అది మన ప్రమేయం లేకుండానే సంచారం చేస్తూ ఉన్నది. దానికి కారణాలు ఏమిటి అనే విషయం వాళ్ళు చూశారు. అరే, మనం ఉన్నప్పుడు ఈ పని చేస్తూ ఉన్నాయి, మనం లేనప్పుడు ఈ పని చేయట్లేదు. మనతో పాటే అవి కూడా ఉపశమిస్తూ ఉన్నాయి. మనం శయనిస్తే ఇవి పడుకుంటూ ఉన్నాయి, మనం లెగిస్తే అప్పుడు లెగుస్తూ ఉన్నాయి అన్నీ కూడా. అయితే మనం పడుకున్నా, మనం లెగిసినా మనతో ఇలాంటి సంబంధం లేకుండా మరి సంచారం చేసేటువంటిది, దానికి కారణం ఎవరు? అసలు ఎవరు ఉంటే అది ఆడుతూ ఉన్నది. అది నా యొక్క ఆశ్రయంలో లేదు. నా ఆశ్రయంలో ఉంటే నేను విశ్రమించినప్పుడు అది ఆగిపోవాలి, నేను మేలుకొన్నప్పుడు మళ్ళీ పని చేయాలి. అట్లా లేదే. కనుక నాతో పడిపోయేవి కొన్ని ఉన్నాయి, నాతో లేచేవి కొన్ని ఉన్నాయి. అవి మాత్రం నాకు సంబంధం లేని వ్యవహారంగా కదలికలు కలిగి ఉన్నది. దాని కదలికలు దేని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు పరిశీలించే దానికి ముఖ్య కారణం, ముఖ్య ఆశ్రయం బ్రహ్మము, చేతనాత్మికము. దాన్నే భూమా అన్నారు. భూమా అన్న బ్రహ్మము అన్న ఒకటి. అంటే ఆ బ్రహ్మము ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిదిగా ఏ బ్రహ్మమైతే ఉన్నదో అటనే దానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క స్వరూపం, సాకారముగా ఉన్న స్వరూపం శ్వాస. కాబట్టి శ్వాస అనబడేది నా యొక్క ఆశ్రయంలో లేదు. నాతో ఉన్నాయి, నేను ఉంటే ఉంటాయి, వ్యవహరిస్తాయి. నేను గనక విశ్రమిస్తే పడిపోతూ ఉన్నాయి.
కనుక నా ప్రమేయం లేకుండా సంచరించేటువంటి మరొక వస్తువు అది ఎవరి యొక్క ఆశ్రయంలో ఉన్నదనే విషయం చూసినట్లయితే దానికి మూలం బ్రహ్మం అనేటువంటి విషయం గుర్తించి ఆ మహానుభావులు వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు బ్రహ్మము. ఎందుకంటే నువ్వు మా యొక్క ఆశ్రయంలో నువ్వు లేవు. నా ఆశ్రయంలో ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి, పడిపోతూ ఉన్నాయి నువ్వు లేనప్పుడు. కానీ నువ్వు ఎవరి యొక్క ఆశ్రయంలో ఉన్నావు అంటే నువ్వు బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నావు. కనుక ఆ బ్రహ్మము యొక్క సాకారమూర్తి అనేటువంటి విషయముగా వాళ్ళు గుర్తించి అందరూ కూడా ఇక బ్రహ్మమును పొందాలంటే ఇదే మార్గం అని చెప్పిన భావంగా వాళ్ళు ఇక శ్వాసనే పట్టుకున్నారు. ఇక ఎందుకంటే ఈ శ్వాస అనేది బ్రహ్మమును పట్టుకున్నది కాబట్టి, ఆ బ్రహ్మమే సాకారమూర్తిగా వస్తూ ఉన్నది కాబట్టి ఈ సాకారాన్ని పట్టుకున్నట్లయితే ఆ బ్రహ్మములో చేరిపోయే అవకాశం ఏర్పడుతుందనే భావనగా అందరూ కూడా ఆ శ్వాస యొక్క విధానాలని ఆశ్రయించడం జరిగింది. నిర్గుణ పరబ్రహ్మ తత్వ అనుభవాన్ని పొందటానికి ఈ మార్గాన్ని మహాత్ములు అవలంబించిన విధానము. కాబట్టి మనం గమనించినట్లయితే తైత్రీయం ఆధారంగా చేసుకుని చూసినట్లయితే ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయో అగ్ని అగ్నే ఆప అద్భ్య పృథివీ అనే అంశముగా వచ్చింది. కాబట్టి అట్టి ఆ బ్రహ్మమునకు దగ్గరగా ఉన్నది ఆకాశం అయినప్పటికీ కూడా దానిని ఆశ్రయించి మనం ప్రయాణం చేసే అవకాశం లేదు. దాని తర్వాత ఉన్నటువంటి కార్యరూపముగా ఉన్నటువంటి వాయువు కొంచెం మనకి సౌలభ్యముగా అందుబాటుగా ఉన్నటువంటిదిగా వాళ్ళు గమనించి దాన్ని బ్రహ్మము యొక్క సాకారముగా వారు ఆశ్రయించిన విధానము. ఎందుకంటే ఆ బ్రహ్మము నుండి మొత్తం కూడా ఆవిర్భావం అయ్యాయి కాబట్టి ఏ తస్మాదాత్మనాకాశ సంభూత అన్నప్పుడు ఆ బ్రహ్మము నుండి ఇవన్నీ కూడా ఆవిర్భావం అయ్యాయి కాబట్టి అయినటువంటి అవి బ్రహ్మమునకు చాలా సన్నిహితముగా ఉన్నటువంటివిగా గుర్తించారు. అయితే ఈ శ్వాస అనబడేది మాత్రమే చాలా దగ్గరగా ఉన్న వస్తువు కాబట్టి అది బ్రహ్మము యొక్క సాకారమూర్తిగా వాళ్ళు భావించి దానిని ఆశ్రయించి దాని ద్వారా శుద్ధ బ్రహ్మమును చేరుకునే ప్రయత్నం లోకంలో మహానుభావులు యోగులంతా చేశారు. దాని ద్వారానే వారు శుద్ధ బ్రహ్మమును చేరుకోవటం జరిగింది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్న విధానముగా ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటిదిగా అది మహాత్ములందరూ కూడా గుర్తించి ఆ మార్గాన్ని వాళ్ళు అవలంబించినటువంటి విధానము. ఇట్లా మనం చూస్తే సాహిత్యపరంగా చూసినట్లయితే అందరూ మహాత్ములందరూ కూడా దీనినే ప్రతిపాదన చేశారు. బ్రహ్మం గారు కానీ, వేమనయుగి కానీ, సీతారామాంజనేయ కానీ, భగవద్గీత, ఉపనిషత్తులు అన్నీ కూడా ముక్త కంఠముతో ఈ శ్వాస యొక్క విధానము నుంచే వాళ్ళ ప్రయాణాలని కొనసాగించినటువంటిదిగా మనకు గోచరిస్తుంది. మనం గతంలో చెప్పుకున్నాం భగవద్గీత శ్లోకాలను ఉద్దేశించి భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ, భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, భగవద్గీత 8వ అధ్యాయం. నాసాభ్యంతర చారిణౌ ప్రాణాపానవు సమోకృతవ. ఇట్లాగా భగవద్గీత కానీ ఉత్తర గీత పుటద్వయ వినిర్ముక్త వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనఃకృతవ అని ఉత్తర గీత అన్నీ చూసినట్లయితే మహానుభావులందరూ కూడా ఈ శ్వాస దగ్గరే వాళ్ళు ఆగారు. కనుక శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళ ప్రయాణం కొనసాగి బ్రహ్మము దగ్గర వాళ్ళు పోయి ఆగారేక బ్రహ్మములో లీనమయ్యారు. ఇది యోగ మార్గంగా ఉన్నటువంటి విధానములో వాయువును ఆశ్రయించారు. భోగ మార్గముగా ఉన్న విధానములో కామ్యముగా ఉన్నటువంటి వారు అగ్నిని ఆశ్రయించారు. వాయువు తర్వాత ఉన్న వస్తువు అగ్ని.
అది అగ్ని ఉపాసన, అగ్ని ఆరాధన అన్నారు. కనుక అగ్నిని ముందు పెట్టుకుని దేవతలను ఆరాధించి ఇష్ట కామ్య దుక్కు కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళం భోగైశ్వర్య గతిం ప్రతి అని ప్రకారంగా చూస్తే అగ్ని కాడ వీళ్ళు ఉన్నారు, వాయువు దగ్గర వాళ్ళు ఉన్నారు. క్రమంలో చూసినట్లయితే ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని. కిందకు వచ్చినట్లయితే ఇక జలం, పృథివీ. ఈనాటి కాలంలో అందరూ చూసినట్లయితే పృథివీ సంబంధమై ఉన్నటువంటి వాటి యందు ఒక ఆరాధనా భావన పెట్టుకోవటం జరిగింది. ఇందా చెప్పున్నట్లుగా శిలామృద్దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత ఉత్తర గీత. శిలల యందు, రాతి యందు, మట్టి యందు, స్థాణువుల యందు, ఇక్కడ ఇక పూర్తిగా ఇక పంచభూతాలలో చివరదగు భూమి వద్దకు వచ్చేశారు. సాకారంగా ఉన్నటువంటి భూమి, ఘనీభవించి ఉన్నటువంటి వస్తువు భూమి. ఇక్కడ ఒక దైవ భావన అనేది ఈ పదార్థాల నుంచి చేసుకుని ఆరాధించే విధానం మనం ఈనాడు చూస్తూ ఉన్నాము. కానీ ఇంకా పూర్వకాలం చూసినట్లయితే వాళ్ళు అగ్ని కాడ కామ్య సంబంధముగా ఆరాధనా భావనలు పెట్టుకున్నారు. నిష్కామ్యముగా బ్రహ్మతత్వానుభవాన్ని పొందే విధానములో యోగులైనటువంటి వారు వాయువు యొక్క స్థానంలో వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి అందుబాటుగా ఉన్న విధానంగా వాళ్ళకి రెండే కనపడ్డాయి, వాయువు, అగ్ని. కాబట్టి ప్రకారంగా అగ్నిని దేవతామూర్తుల ఆరాధనా స్థానంలో దాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆరాధించుకున్నారు. ఇక్కడ బ్రహ్మమునకు సమీపముగా వాయువుని ఆశ్రయించి వీళ్ళు తమ యొక్క నిర్గుణ ఆరాధనా ప్రక్రియను వీళ్ళు అవలంబించారు. కనుక సాకారమూర్తిగా ఉన్నటువంటి అగ్నిని ఆరాధించి సాకారమూర్తిగా ఉన్నటువంటి దేవతల అనుగ్రహాలను పొందే ప్రయత్నం అక్కడ చేశారు. నిరాకారముగా ఉన్నటువంటి వాయువును ఆశ్రయించి దీని ద్వారా నిరాకారమై ఉన్నటువంటి బ్రహ్మమును చేరుకునే విధానముగా యోగులు అనేటువంటి వారు వీళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి ప్రకారముగా వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే సాక్షాత్కరించిన బ్రహ్మము. ఎందుకంటే ఇక బ్రహ్మమును చేరుకోవటానికి నీవు తప్ప, నీ ఆశ్రయం తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు ఇక. ఎందుకంటే ఆ బ్రహ్మము నుండి జాలువారి ఆకాశం వచ్చింది, దాని కార్యముగా వాయువు వచ్చింది. కాబట్టి కనుక వాయువు అనేది అందుబాటుగా ఉంది ఆరాధించుకోవటానికి, పట్టుకోవటానికి. కారణం ఏంటంటే ఇది బ్రహ్మము యొక్క సాకారం. బ్రహ్మము నుండి ఆకాశం ఏర్పడ్డప్పుడు, ఆకాశం నుంచి వాయువు ఏర్పడ్డప్పుడు మరి ఆ బ్రహ్మము యొక్క సాకార అంశముగా మనం గ్రహించాల్సి ఉంటుంది. అట్టి సాకారమూర్తిని పట్టుకుని, వాయువును పట్టుకుని, వాయువు ద్వారా ఆ బ్రహ్మమును చేరుకునే విధానంగా వాళ్ళు పోవటం కారణంగా త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వాం ఏవ నీవే ప్రత్యక్షముగా కానవస్తూ ఉన్నావు. కనుక నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోయే అవకాశాలు లేవు. ఇక బ్రహ్మమును చేరుకోవాలంటే నీవే అందుబాటుగా ఉన్నావు అనే విధానముగా ఇక అందరూ ఏం చేశారని చెప్పనంటే ఇక ఇంద్రియాలని అన్నిటినీ కూడా ద్వారాలు మూసిపారేశారు. ఇక సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధి చేశారు. మూర్ధనయాదాయ ఆత్మన ప్రాణ ఆశితో యోగధారణ సర్వద్వారాన్ని సంయమ్య సంనియమ్య ఇంద్రియద్వారం, సంనియమ్య ఇంద్రియములు మొత్తం కూడా మూసిపారేసి ఇక మనసుని శ్వాస మీదకి వాళ్ళు మళ్లించారు. ఎందుకంటే ఆ శ్వాస అనేటువంటిది బ్రహ్మమునకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అంశము కాబట్టి ఇక అక్కడికి పోయి కూర్చున్నారు ఇక వాళ్ళు. కనుక ఆ శ్వాస అనేటువంటిది కదలికలు కలిగి ఉన్నది కాబట్టి ఆ కదలికలను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఆ గమనికలో ఉండి చివరికి కదలిక లేని
స్వరూప స్థాయికి వాళ్ళు వెళ్ళిపోవటం అనేది జరిగింది. అందువల్ల ఎవరైనా మోక్ష కాములై ఉన్నటువంటి వారు ఈ శ్వాస అనేటువంటి దాని ద్వారానే బ్రహ్మమనబడేటువంటి స్వరూపాన్ని చేరుకోవలసి ఉంటుంది. ఇక అంతకు మించి మరొక విధానం లేదు. ఇక మిగతావన్నీ ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే ఇవి పంచభూత కార్యములు. కానీ బ్రహ్మము యొక్క కార్యం ఏది అంటే ఆకాశం మొదటిది. దాని తర్వాత ఏదని చెప్పనంటే వాయువు. ఇవి బ్రహ్మము యొక్క కార్యం. ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు బ్రహ్మము యొక్క కార్యమి. అయితే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి కార్యములు ఇంద్రియాలు, గోళకాలు. కాబట్టి ఇంద్రియాలు ఇవన్నీ కూడా దూరంగా వచ్చిన పరిస్థితి. ఈ పంచభూత కార్యాలు, పంచభూతాలైతే బ్రహ్మము యొక్క కార్యం. అందువల్ల బ్రహ్మము యొక్క కార్యం కాబట్టి బ్రహ్మము కారణమైంది, పంచభూతాలు కార్యాలయ్యాయి. అందువల్ల బ్రహ్మము యొక్క సాకారముగా ఇవి మనం భావించుకోవడం జరుగుతుంది. అందుచేత బ్రహ్మమునకు దగ్గరగా ఉన్న ఆకాశము, దానికంటే కొంచెం దూరంగా ఉన్న వాయువు, దానికంటే కొంచెం దూరంగా ఉన్న అగ్ని. కాబట్టి అగ్ని అనే దాన్నేమో పూర్వవేదము ఉపాసనా సంబంధముగా దేవతలకు దేవతల అనుగ్రహ ప్రాప్తికి వినియోగించుకోవటానికి అగ్నిని వాడుకున్నారు. అయితే నిర్గుణ పరబ్రహ్మతత్వమును, నిరాకార పరబ్రహ్మతత్వమును పొందటానికి శ్వాసను వినియోగించుకున్నారు వీళ్ళు. కనుక రెండే మనకి ఉన్నటువంటి వేదవాంగ్మయము, పూర్వ భాగము, ఉత్తర భాగము అని చెప్పని. కనుక పూర్వ భాగముకు వేద భాగానికి అగ్ని ప్రధానాంశముగా ఉన్నది. ఉత్తర భాగముకు ఉపనిషత్తుల యొక్క విధానములో ఈ వాయువు అనేది ప్రధానాంశముగా ఉన్నది. కనుక బ్రహ్మమును పొందటానికి ఇది ఉపకరించింది. దేవత అనుగ్రహం, దేవతల ప్రసన్నత చేసుకోవటానికి అగ్ని సహకరించింది. ఇరువురే మనం చూస్తే ఆనాటి కాలంలో ఆరాధనా సంబంధముగా ఉన్నవాళ్ళు ఈ ఇరువురు మాత్రమే, ఇద్దరు మాత్రమే. వేదం రెండు భాగాలు కాబట్టి పూర్వ భాగం, ఉత్తర భాగం. పూర్వ భాగం ఉన్నటువంటి వాళ్ళేమో బ్రహ్మము యొక్క కార్యముగు అగ్నిని తీసుకున్నారు. ఉత్తర భాగం బ్రహ్మము యొక్క ప్రాప్తి విధానములో ఉన్నటువంటి యోగులేమో బ్రహ్మము యొక్క సాకారమూర్తి కార్యముగు వాయువుని వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ వాయువు ద్వారానే నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని పొందే విధానం చేసుకోవటం కారణంగా వాళ్ళు ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందిన వారై దాన్ని కొనియాడుతూ వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు మాకు ప్రత్యక్షముగా ఉన్నటువంటి దైవము, నీ ఆశ్రయం ద్వారానే అతి సన్నిహితముగా ఉన్నటువంటి బ్రహ్మమును చేరుకోవటానికి చాలా సౌలభ్యముగా ఉన్నటువంటి విధానము. మరి వాయువు అనేటువంటిది బ్రహ్మమును పొందడానికి సౌలభ్యమనే విధానంగా సాకారంగా భావించుకుంటూ ఉన్నారు. మరి నాకంటే దగ్గరగా ఉంది కదా ఆకాశము, దాన్ని పట్టుకోవచ్చుకో మీరు అని చెప్పనంటే అది దాని కదలికలు లేదు కాబట్టి దాన్ని గుర్తించడానికి అవకాశం లేదు. అందుచేత నువ్వు కదలికలు కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను ఆశ్రయిస్తే నీ ద్వారా బ్రహ్మమును చేరుకోవటం చాలా సులభం అవుతుందనే మాటగా ఆ ప్రకారంగా వాళ్ళు ఈ శ్వాస యొక్క ఆశ్రయం, వాయువు యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి వారై వారు యోగులు అన్నారు. యోగులు అంటే రెండింటి కలయికను యోగము అని చెప్పి అన్నారు. అనగా మనస్సుని శ్వాసతో జోడించటం యోగం. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి వారిని యోగులు అని చెప్పి అన్నారు. కనుక ఆ యోగులకు ప్రాప్తి ఏమిటయ్యా అంటే సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం. అయితే అగ్నిని ఆసరాగా చేసుకుని ఆరాధన చేసేటువంటి వారిని యోగులుగా చెప్పల. ఎందుకంటే వారికి అగ్ని యొక్క విధానంలో ఆరాధనా యోగ్యమై ఉన్న విధానం దేవతలయ్యారు అక్కడ. అందువల్ల వారు కావాల్సిన కామ్యాలను కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అది భోగాయతన మార్గము, భోగ సంబంధ మార్గము అన్నారు. ఇష్టకామధుకు దేవాన్ భావయతానేనా తే దేవా భావయంత్వ
పరస్పరం భావయంతః శ్రేయఃపరం అని చెప్పిన మాటలో ఇరువురు కూడా భావించుకొని మీరు వాళ్ళని పూజ చేస్తే వాళ్ళు మీకు కొన్ని సమర్పిస్తే ఇట్లాగా మీరు జీవితంలో వారి ద్వారా మీరు పొందాలన్నటువంటి భోగములు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది భోగ సంబంధ మార్గం అయ్యింది. ఇది భోగము అన్నారు. ఈ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా వాయువు యొక్క ఆశ్రయం ద్వారా ఉన్న మార్గాన్ని యోగము అన్నారు. ఎందుకంటే ఈ శ్వాస అనేది నివృత్తి వైపు తీసుకుపోతుంది, బ్రహ్మం వైపు తీసుకుపోతుంది. అగ్ని కార్యం అనేటువంటిది ఆ దేవతలు ఆయా లోకంలో ఉన్న దేవతల ప్రాప్తికి అది ఆశ్రయం అయ్యింది. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాతి భూతేజ్య యాతి యాంతి మధ్యాజినోపి మాం. దేవతల్ని ఆరాధించే వాళ్ళు దేవతల సంబంధ లోకాలకు పోతూ ఉన్నారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవత సంబంధ లోకాలకు వాళ్ళు పోతూ ఉన్నారు. భూతాన్ ప్రేత గణాంశాన్ని ఆ యొక్క భూతాలను ఆరాధించే వాళ్ళు ఆ లోకాలకు పోతూ ఉన్నారు. కాబట్టి దేవతా సంబంధ ఆరాధన చేసేవాళ్ళు కానీ పితృ సంబంధ ఆరాధన చేసేవాళ్ళు కానీ భూత సంబంధ ఆరాధన చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అగ్ని కార్యోపాసన మార్గోపాసన ఈ ముగ్గురికి కూడా అగ్ని ఆధారంగా చేసుకుని పితృదేవతలను కానీ దేవతలను కానీ వీళ్ళు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. కనుక పరమాత్మ శ్లోకంలో యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాన్ని యాంతి భూతేజ్య ముగ్గురుని చెప్పేశాడు. యాంతి మత్ యాజినోపి మాం నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతూ ఉన్నారు అన్నాడు. నన్ను ఆరాధించే విధానం ఎట్లా? అది యజ్ఞ భాగంలో చేరు ఉన్నదా అంటే యజ్ఞ భాగంలో చేరు లేదు. మత్ యాజి నన్ను ఆరాధించేవారని చెప్పి అన్నప్పుడు అక్కడ ఆ శుద్ధ బ్రహ్మమే మహాకారణములో ఈశ్వరుడుగా ఉన్నాడు. కాబట్టి అటు ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి శ్వాస అది బ్రహ్మము యొక్క కార్యం కనుక ఆ యొక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే వారు బ్రహ్మమును పొందడం జరిగింది. కనుక మత్ యాజినోపి మాం నన్ను ఆరాధించు నన్నే పొందారు అన్నాడు. కనుక ఆయన్ని ఆరాధించడానికి నీకు దగ్గరగా ఉన్న వస్తువు హంస శ్వాస. దాని ఆశ్రయం ద్వారానే నువ్వు శుద్ధ బ్రహ్మమును చేరుకోవడం అనేటువంటి అంశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా భగవంతుడు నిరాకార బ్రహ్మమై ఉన్నప్పుడు సాకార అంశముగా చూసినట్లయితే ఆ బ్రహ్మము యొక్క సాకారము ఆకాశం కాగా దాని కార్యమై ఉన్నటువంటి వాయువు ఆ బ్రహ్మము యొక్క సాకారం కాగా ఈ సాకారమై ఉన్నటువంటి వాయువు మనలో మరి చక్కగా హంసరూపముగా శ్వాసరూపముగా సంచారం కలిగి ఉన్నది. కాబట్టి దానిని ఆశ్రయించి దాని ద్వారా మరి ఆ బ్రహ్మమును చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ ప్రకారముగా యోగులై బ్రహ్మమును పొందాలి అని చెప్పనంటే శ్వాసనాశ్రయించాలి. భోగులై మరి సమస్త దేవతల ద్వారా లభించేటువంటి భోగాలు అనుభవించాలంటే అగ్నిని ఆరాధించాలి. ఈ రెండు కూడా మీకు వేదం పూర్వ భాగం ఉత్తర భాగమై ఉన్నటువంటి అంశములు. అందుచేత ఇక్కడ వాయు అనిలం అమృతం అంటూ ఉన్నాడు. కనుక అమృతం అనేటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తికి మార్గమై ఉన్న విధానం వాయువు అనిల. అందువల్ల ఈ వాయువు అనేది చాలా దగ్గరగా ఉంది కనుక వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి నువ్వు సాక్షాత్కరించిన బ్రహ్మము అన్నాడు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.